చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు జాకీర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమంలో టీడీపీ ముస్లిమ్స్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు రఫీ, వీకోట తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు ఇక్బాల్, మాజీ ఎంపీటీసీ హిదయతుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు రాష్ట్రంలో 4% రిజర్వేషన్ కోసం పోరాడిన ఘనత చంద్రబాబుకే సాధ్యమైంది. మైనార్టీ అభివృద్ధికి రాష్ట్రంలో పలు సంక్షేమాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేశారు. మసీదులు, బర్రెల గ్రౌండ్స్ అభివృద్ధి, బడు బలహీన వర్గాల మైనార్టీలకు రంజాన్ తోఫాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. రాష్ట్రంలో మైనార్టీలందరూ ఏకమై ఎన్డీఏ కూటమికి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని మైనార్టీ వెల్ఫేర్ నాయకులు కోరారు. వస్తాడు. ఎందువల్లంటే కారణము 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో అందరూ తెలుసు. ఆయన ఏం చేయలేదు. ఉండే ఫైనాన్స్, మైనార్టీ కార్పొరేషన్ డబ్బులు లేదు, ఏం లేదు. ముస్లిమ్స్ తోఫా లేదు, మసీదులకు మన్నతాలు లేదు. ఆ రోజు మసీదులకు డబ్బులు ఇస్తూ ఉంటే పెద్ద ఆయన ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటే ఆ పనులు చెప్తా ఉంటే మాకు కళ్ళ నీళ్ళు వస్తారు. అన్ని పనులు చేసి మైనార్టీ లోసు కానీ, షాదీ ఖానాలు కానీ, మసీదులు కొత్త మసీదు కట్టేది. రంజాన్ నెలలో మసీదులు పూర్తిపల్లికి 25,000, 50,000 దుల్హన్ పథకం అలాంటి స్కీమ్లు, ఒక 10-12 స్కీమ్లు కన్ను మరుగైపోయింది. అలా పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబుకి వేయకుండా ఆ పార్టీకి వేయదు. కానీ ఈ బీజేపీలో ఉండాలని కపట ప్రేమ అంతే, కానీ ఊరికి అది కొందరు హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ దయచేసి ప్రెస్ వాళ్ళు చెప్తున్నాను, దయచేసి ముందుగా ఈ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మన రఫీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన మాకు మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మైనార్టీలో ఉన్న వాళ్ళందరూ మద్దతు తెలుపడానికి కుప్పానికి ఇచ్చేసినారు. ఇచ్చేసి మన కుప్పం మండలం కానీ, గుడిపల్లి మండలం కానీ, శాంతిపురం మండలం కానీ మైనార్టీస్ ఉన్న ఊళ్ళో తిరిగి వాళ్ళు మనకు మద్దతు పలకాలనేసి కోరుకున్నారు. ఇంకా జగన్ ప్రభుత్వం గురించి పెద్దగా చెప్పుకోదలిచింది ఏం లేదు. పత్రికా మిత్రులకు అంతా తెలిసిందే. ఆయన కపట ప్రేమ చూపిస్తున్నారన్నమాట. మన ముస్లిం సోదరులకు అన్యాయం జరిగిందంటే ఒకే జగన్ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఎంత నష్టపోయినారు మైనార్టీలు అనేది మీరు సభాముఖంగా తెలుసుకోవాలంటే ఆయన లాభం పొందినవాడు కాదు, నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని కనుక్కోండి. లాభం అక్కర్లేదు, ఆయనతో మనకు ఆనందపరచాల్సిన పని ఏం లేదు. నష్టపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నంద్యాలలో సలాం కుటుంబము రైలు కింద ప్రాణాలు విడిచినారు, టోటల్గా 4 మంది. మళ్ళీ నర్సాపేటలో మా ఇమాం సాబు ఒక ఆయనకి నరికి కాంప్లెక్స్ ఏదో పరిగ్రహణం జరిగినందుకు ఆయనకి నరికి చంపేసినారు. అంతెందుకు మన కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో పొలంనేరులో మిస్బా అనే అమ్మాయి, ఎస్ఎల్సీ చదువుతున్న అమ్మాయిని హతమర్చారు. ఎవరు? ప్రిన్సిపాల్. ఎందుకోసము? ఆమె అవుట్ ఆఫ్ అవుట్ మార్క్స్ తెప్పిస్తోంది. ఇది జగన్ ప్రభుత్వం. ఇంతవరకు ఒకరికి ఛార్జ్ షీట్ చేసేది కానీ నేరాలకు లోపల దోషులుగా కూర్చోబెట్టిన చరిత్ర లేదన్నమాట. ఇది రౌడీ రాజ్యం అయిపోయింది. జగన్ గారు చేసినంతా ముస్లింలకు ద్రోహమై, కపట ప్రేమే. ఆయన గద్దెక్కింది ముస్లిం 4% ఓట్లు పెట్టుకుని ఆయన గద్దెక్కినారు. ఆయనకు వచ్చింది 1.5% మెజార్టీ. ఆ మెజార్టీ ముస్లిం అందరూ వేసి ఆయన గద్దెక్కిస్తే ఆయన ద్రోహం చేసింది ఎవరికంటే ముస్లింకే. అందుకోసము దయచేసి ప్రతి ఒక్కరూ అది ఆలోచించి ఈ 4 ఏళ్ళలో ఏం ఆంధ్రప్రదేశ్లో ఎంత మాత్రం జరిగిందని ఆలోచించి సెక్రటరీగా ఉన్నాను. ఒక చిన్న విషయం మైనార్టీలకు అందరికీ నేను కనువిప్పు కలిగి మాట్లాడుతున్నాను. అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ చెప్పారు మూటగట్టుకొని చూసిన వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ఎప్పుడైతే ముస్లిం వ్యతిరేక బిల్లులు వచ్చాయో, ఆ పార్లమెంట్లో ముస్లిం వ్యతిరేక బిల్లు వచ్చి దేశాన్నంతా నల్లకల్లోలం చేశాయో, అప్పుడు సపోర్ట్ చేసి మీ ఎంపీలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఒకసారి ముస్లిం గుర్తుంచుకోవాలి. జగన్ ప్రభుత్వము, జగన్ మంత్రులు ఢిల్లీలో ఆడుతున్న నాటకం ఏమిటి, ఇక్కడ ప్రజలు చెప్తున్న అబద్ధాలు ఏమిటి? నిజంగా చంద్రబాబు నాయుడుకు అటువంటి కపట ప్రేమ ముస్లిమ్స్ పైన ఉంటే దేశంలో ఎక్కడా చేయనటువంటి పనులు, ఒకటి మా మాతృభాష ఉర్దూ, దాన్ని 2వ అధికార భాషగా చేసే గౌరవం ఒక చంద్రబాబుకే దక్కుతుంది. అప్పుడు మీకందరికీ తెలిసే ఉంటుంది, కర్ణాటకలో ఉర్దూలో టీవీలో వార్త వచ్చిన దానికి మాత్రం ఒక మారణహోమం జరిగింది పక్క రాష్ట్రంలో. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ నేను ఉన్నానని చెప్పి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉర్దూ భాష 2వ అధికార భాషగా చేసిన గౌరవం కూడా చంద్రబాబు నాయుడుకి దొరుకుతుంది. మీ చదువుల కోసం ఉర్దూ అకాడమీలు పెట్టారు, 1000 ఉర్దూ స్కూల్ కట్టారు. హజ్ హౌస్ అనే దానికి ఒక ఫౌండేషన్ వేసేదే చంద్రబాబు నాయుడు గారు.
నిజంగా జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆయన నియోజకవర్గంలో, ఆయన జిల్లాలో, కడప జిల్లాలో 30 కోట్ల రూపాయలు చంద్రబాబు పెట్టి కట్టిన హజ్ హౌస్ ఈరోజు ఏ దుస్థితికి వచ్చింది? ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో ముస్లింలందరూ ఒక తాటిపై తీసుకురావడానికి, టీడీపీకి సపోర్ట్ చేయడానికి మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలో తిరగటం మొదలుపెట్టాము. ఈరోజు ఇక్కడ కుప్పంలో రాత్రి కొన్ని మండలాలు తిరిగాము. అన్ని గ్రామాల్లో కూడా ముస్లింలందరూ ఏకతాటి మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలని చెప్పి మేము మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఎందుకు ఏంటి అని చెప్పి ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి, ఎక్కువ శాతం అబద్ధాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే 4% తీసేస్తారు టీడీపీ వస్తే అని చెప్పి, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే 4% కాపాడింది కూడా చంద్రబాబు గారు. ఆ రోజుల్లో 4% వేరే వాళ్ళు ఇచ్చిన ఆ 4% కాపాడింది ఎందుకంటే సుప్రీంకోర్టులో వేసి కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఆ 4% తీసేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ పక్కన ఉన్నారు ఈరోజు. అంటే 4% తీసేసే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది, 4% ఉంచే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు కూడా మైనార్టీల హక్కులకు ఎక్కడా భంగం కలిగించలేదు. అలాగే మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అనేక కార్యక్రమాలు, ఎందుకంటే ఈద్గాలు కానీ, బరేలు గ్రౌండ్లు కానీ, షాదీఖానాలు కానీ, మసీదులు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ కార్యక్రమంలో లేదు, ఒక్క ఈద్గా ఒక గోడ కూడా కట్టలేదు. ఎందుకంటే మైనార్టీలకు ఈరోజు ద్రోహం చేస్తుంది ఒక జగన్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏ సెంట్రల్లో కూడా సపోర్ట్ చేసింది జగన్ ప్రభుత్వమే. ఎందుకంటే ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉండగా మైనార్టీల హక్కులను భంగం కల్పించకుండా